ఈరోజు సుప్రీంకోర్టులో ఆకివీడికి సంబంధించి ఒక మతపరమైనటువంటి కట్టడాన్ని కట్టడానికి ప్రయత్నం చేసే అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి అంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే చేసింది. అట్ ది సేమ్ టైం ఆకివీడిలో ప్రభుత్వ స్థలంలో నిర్ణయించినటువంటి ప్లేస్లో ఎటువంటి కట్టడాన్ని కట్టడానికి పర్మిషన్ లేదు అంటూ ఎటువంటి మతపరమైన కట్టడాలు కట్టకుండా ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. ఒక ప్రజాస్వామ్య దేశంలో అధికారుల్ని పోలీసుల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుండి దళితులకి ఆరాధ్య దైవమైనటువంటి గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక గుడిలో పూజలు చేస్తున్నటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అక్కడ గొంతేనమ్మ గుడి ఆనవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక రామాలయం ఉంది అంటూ ఒక మతపరమైనటువంటి అంశాలని ప్రజల మధ్య చొప్పించి కులాల మధ్య మతాల మధ్య సాంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టాలని చూసేటువంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక చెంపపెట్టు అని మాత్రం చెప్పగలుగుతా. దళిత క్రైస్తవులు ఇక్కడ గుడి కట్టద్దు, క్రైస్తవులు ఇక్కడ రామాలయం కట్టద్దు అని అంటున్నారని వాళ్ళ పేటలోకి వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి కుటుంబాలని ఆ ఊరు నుంచి వెలివేసి పోలీసుల సహకారంతో 100 మంది పోలీసుల సహకారంతో గొంతేనమ్మ గుడి కూల్చివేసిన వైనం మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టులో మేము ఛాలెంజ్ చేశాం. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టడానికి లేదు అంటూ స్టే గ్రాంట్ చేశారు. ఇది న్యాయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క విజయం అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి రాజ్యాంగ పదవిలో కూర్చొని కులాల మధ్య మతాల మధ్య దళిత క్రైస్తవులు రిజర్వేషన్లు వాడుకుంటున్నారు, దళిత క్రైస్తవులు ఈరోజు అక్కడ రామాలయం అడ్డుకుంటున్నారనే ఒక అపవాదును తీసుకొచ్చి వాళ్ళ పవిత్రమైనటువంటి గొంతేనమ్మ గుడిని కూడా కూల్చేసి ఈరోజు 100 మంది పోలీసులను పెట్టి అక్కడ ఒక కట్టడాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలకి సవనీయంగా మనవి చేస్తున్నా, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఎనీ రామాలయం. రాముడి కట్టడానికో వెంకటేశ్వర స్వామి కట్టడానికో అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకం కాదు, పిటిషనర్లు వ్యతిరేకం కాదు, ఎక్స్పెషల్లీ నేను వ్యతిరేకం కాదని రాష్ట్ర ప్రజలకు మరొకసారి నేను విన్నపం చేస్తున్నా. అనుకోకుండా నేను రావటం విమానానికి 2 టైర్లు ఫ్లాట్ అయ్యి ఒక 3 గంటల విమానంలోనే ఉండి ఇంకా సమయం కూడా అయిపోయినందువల్ల నిన్ననే నేను చెప్పవలసిన సమాధానం చెప్పలేకపోయా. పూర్తి అతను ఏం ఫైన్ చేశాడు శ్రావణ్ కుమారుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చా. నో డౌట్ ఇక్కడ హైకోర్టులో 4 పిటిషన్లు అతను పోయిన తర్వాత మళ్ళీ ఒక కంటెంప్ట్ పిటిషన్ అతను వేసి 6వ తారీఖు మెన్షన్ చేయడం జరిగింది. అది 7, 8 తారీఖుల్లో నెంబర్ అయ్యి
వస్తుంది అనుకున్నాం, అది రాలేదు. సో కాబట్టి అతను సుప్రీంకోర్టుకి వెళ్ళటానికైతే నార్మల్గా అవకాశం లేదు, అన్లెస్ కొన్ని నిజాలు దాచేస్తే తప్ప. సరే, ఎంత బుద్ధిహీనుడైనా మరీ సుప్రీంకోర్టుకి అబద్ధాలు ఆడే అంత నీచ స్థాయిలో ఒక లాయర్ ఉంటాడా అనే ఉద్దేశంలో నేను అక్కడ కేవియట్ వేయకపోవడం అనేది డెఫినెట్గా పొరపాటే. ఎన్నో కొన్ని విలువలు ఉంటాయని ఆశించడం పొరపాటు. గోరుతో పోయేదానికి గొడ్డలి చందంగా ఇప్పుడు మళ్ళీ ఒక పిటిషన్ వేయవలసిన ఆవశ్యకత వచ్చింది. అక్కడ జరిగింది ఏమిటంటే, నిన్న 991 అని ఫస్ట్ ఒక రెడ్ పిటిషన్ నెంబర్ అయింది ఏపీ హైకోర్టులో. అది ఎటువంటి స్టే ఇవ్వలేదు, కానీ శ్రావణ కుమారుడు, అతని ఇతర ఛానల్ వ్యక్తులు, అతన్ని ఫాలో అయ్యే కొద్దిమంది వ్యక్తులు స్టే వచ్చేసింది అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడారు. వాళ్ళందరికీ ఆర్డర్ కాపీ చూపెట్టిన తర్వాత కొందరు రియలైజ్ అయ్యారు. సరే, కొందరు అర్థం అయ్యి కూడా కానట్టు నటించారు. అక్కడ ఎటువంటి స్టే లేకుండా ఫస్ట్లో అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తామని చెప్పడం జరిగింది. ఈలోపు అతను కంగారుగా ఒక పిల్ వేయటం జరిగింది. అది చీఫ్ జస్టిస్ గారి కోర్టుకు వచ్చింది. ఆ పిల్ ఉండగానే అది నెంబర్ అయ్యే స్థితిలోనే ఒక కంటెంప్ట్ పిటిషన్ కూడా ఉండమట్ల జయంతి అనే పేరు మీద ఒక కంటెంప్ట్ పిటిషన్ కూడా అతను వేయటం జరిగింది. అది హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈలోపు చీఫ్ జస్టిస్ గారి దగ్గర వేసిన పిల్లులో అక్కడ 991 రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండగా మళ్ళీ ఈ పిల్లి ఏంటయ్యా మహానుభావ అని చెప్పి డిస్మిస్ చేస్తాను అంటే, అది అందరికీ కూడా వీడియో కూడా చూశారు. మేడం డిస్పోజ్ మేడం అని అతను జాలిగా అడిగాడు. ఓకే, డిస్పోజ్ అని చెప్పి ఆ చీఫ్ జస్టిస్ గారు ఒక చిరునవ్వు నవ్వు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఈ వీడియో కూడా అందరూ చూడటం జరిగింది. ఇప్పుడు ఈ శ్రావణ కుమారుడు ఆ పిల్లు మీద అది జరిగిన ఒక 10 రోజులకి 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖు అతను ఫైల్ చేశాడు. మనకి ఎంత మిస్యూస్ అంటే మనకు కనీసం నోటీస్ కూడా ఇవ్వాల. వాళ్ళ అడ్వకేట్ ఆన్ రికార్డు అంటే అక్కడ శ్రావణ ఫైల్ డైరెక్ట్గా ఫైల్ చేయడానికి లేదు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ 6వ తారీఖు ఫైల్ చేశాడు. ఇదిగో ఇక్కడ క్లియర్గా చూపాలి. 6వ తారీఖు ఫైల్ చేసి ఏం చెప్పాడు అంటే, చీఫ్ జస్టిస్ గారి పిల్ మీద అప్పీల్కి వెళ్ళాడు. చీఫ్ జస్టిస్ గారు నన్ను ఆ రిట్ పిటిషన్ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పి మెరిట్స్ జోలికి వెళ్లకుండా కొట్టేశారు, అది తప్పు అని దాని మీద 6వ తారీఖు అక్కడ ఫైల్ చేయడం జరిగింది. ఈ 6 వరకు ఏం జరిగింది అనేది అక్కడ మెన్షన్ చేయాల. ఇక్కడ జరిగింది ఏంటి, ప్రజల రీక్యాప్ కోసం మళ్ళీ చెప్తా. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ గారు ఆ 991 రిట్ పిటిషన్ పర్సూ చేయమన్నారో, ఈయన ఇమీడియట్గా ఆ కోర్టుకి వెళ్ళి ఆ జడ్జి గారి దగ్గర, అయ్యా చీఫ్ జస్టిస్ గారు కోర్టులో మిమ్మల్ని వెంటనే అప్రోచ్ అవ్వమన్నారు, మీరు నాకు తక్షణం నాకు లంచ్ మోషన్ ఇవ్వాలి అంటే ఆ రోజు ఆ మధ్యాహ్నం లిస్ట్ చేయడం జరిగింది. మా సీనియర్ కౌన్సిల్ రవి గారు, ఆయన ఇంట్లో గృహప్రవేశం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం హుటాహుటిన రావటం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చూశారు. అక్కడ
మళ్ళీ ఇదే సీను అది కొట్టేస్తే డిస్మిస్డ్ అని చెప్పంటే డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అని చెప్పి రాయండి అని చెప్పి అడగడం జరిగింది. సో దాన్ని కొట్టివేయడం జరిగింది. ఇందులో అసలు దాని గురించి మాట్లాడాల. ఇతను ఫైల్ చేయడానికి నేను 5-6 రోజుల ముందు జరిగిన ఆ కోర్టులో కొట్టివేసిన సంగతి అది అక్కడ పెండింగ్ ఉంది. నేను ఇక్కడికి వచ్చినట్టే మాట్లాడి పచ్చి అబద్ధం సుప్రీంకోర్టులో టర్మ్స్ అండర్ పెర్జురీ చెప్పడం జరిగింది. అంతేగాక ఆ తర్వాత నాకు ఎప్పుడైతే ఈ మున్సిపాలిటీ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయో ఆ పర్మిషన్ ఇవ్వడం తప్పు అని దాని మీద మళ్ళీ ఇంకొక పిటిషన్ వేస్తే అది వేరే న్యాయమూర్తి గారి దగ్గర వస్తే ఆ న్యాయమూర్తి గారి దగ్గర ఇంకా విత్డ్రాల్స్ కుదరలేదు. డైరెక్ట్గా మెరిట్స్ మీద దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ప్రతిసారి పాడే పాట ఇది సుప్రీంకోర్టు గతంలో 2018లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం పబ్లిక్ ప్లేస్లో ఆ తీర్పు పబ్లిక్ ప్లేసుల్లో అని ఉంటే ప్రభుత్వ స్థలాల్లో అని ఈ మూర్ఖుడు అర్థం చేసుకుని ప్రతి పబ్లిక్ ప్లేసు ప్రభుత్వ స్థలమే కానీ ప్రతి ప్రభుత్వ స్థలము పబ్లిక్ ప్లేస్ కాదు అన్న మినిమం కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం లేని వ్యక్తుల వలన వచ్చే ఇబ్బందులని దాన్ని హైకోర్టు న్యాయమూర్తి గారు అడ్రస్ చేసి మీ ప్రేయర్ దీనికి సంబంధం లేదు, యువర్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్, అది రామాలయం అని చెప్పి అన్ని రెవెన్యూ రికార్డ్స్లో చాలా స్పష్టంగా ఉంది అని చెప్పిన తర్వాత అవేమి సుప్రీంకోర్టులో మెన్షన్ చేయకుండా చీఫ్ జస్టిస్ గారు కొట్టివేసిన పిల్లు మీదే ఇక్కడికి వచ్చినట్టు మిగిలినవన్నీ కూడా దాచి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇది కాక 6వ తారీఖు బెంచ్కి వెళ్ళి అదొక కంటెంప్ట్ నెంబర్ చేయట్లేదు ఈ హైకోర్టు వారు అని చెప్పి అడిగితే కోర్టు నెంబర్ చేసి లిస్ట్ చేయమని చెప్పటం కూడా జరిగింది. సేమ్ ఇదే కంటెంట్. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చెప్పాడు అదే కంటెంట్తో కంటెంప్ట్ ఇప్పుడు అక్కడ వేసింది కూడా అదే. ఆ కంటెంట్తో ఇక్కడ ఏదైతే న్యాయమూర్తి గారు బెంచ్ సెకండ్ కోర్టు లిస్ట్ చేయనుందో ఆ వివరాలను కూడా అందులో పొందుపరచకుండా పచ్చి అబద్ధాలతో నథింగ్ ఈజ్ పెండింగ్ ఇన్ దిస్ హైకోర్ట్ అని చెప్పి దీనికి సంబంధించి నథింగ్ ఈజ్ పెండింగ్ ఇన్ హైకోర్ట్ అని చెప్పి అక్కడ పేర్కొనటం జరిగింది. సో ఇట్ ఈస్ క్లియర్ పెర్జురీ అని లీగల్ పరిభాషలో అంటారు. సరే, సుప్రీంకోర్టు ముందు నోటీస్ అన్నారు, ఎవరు వచ్చినా నోటీసు అంటారు. తర్వాత మిలాంటి అక్కడ కన్స్ట్రక్షన్ వేగంగా జరిగిపోతుంది అని అంటే అది ఏదైతే స్టే కోసం అడిగితే స్టే ఇవ్వలేదు, స్టాటస్ కో అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. 4 వారాల్లో అందరినీ కౌంటర్లు వేయమంటం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ అతను సబ్మిట్ చేసిందే పచ్చి ఫ్రాడ్ కాబట్టి, రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి నేను సీనియర్ న్యాయవాదుల్ని నియమించి చూద్దాం. 28 నుంచి సెలవులు ఉన్నాయి సుప్రీంకోర్టుకి. సో ఈ సెలవులు వచ్చే లోపు త్వరితగతిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ లేకపోయినా నాకు ఒక్క రోజు కూడా ఆ కన్స్ట్రక్షన్ లేట్ అవ్వదు. ఎందుకు అంటే ఎప్పుడో చెప్పా, అది నల్లరాతి శిలతో మనం నిర్మిస్తున్నాం. ఫౌండేషన్లన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ చేయటానికి ఏమీ లేదు. నల్ల కృష్ణ శిలలు ప్లాన్ ప్రకారం అవి మైన్ దగ్గరే ఆ ప్లాన్ ప్రకారం అవి తయారవుతాయి. దానికి నాకు 2 నెలల సమయం పడుతుంది. ఆ 2 నెలల సమయం తర్వాత ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షను 4 నెలలు పట్టొచ్చు. సో కాబట్టి
దీని వలన నా రాముడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.